రైతు భరోసా స్కీమ్పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా స్కీమ్ వర్తింపజేస్తామని ప్రకటించారు. సాగు చేయని భూములకు రైతు భరోసా ఇవ్వబోమని స్పష్టం చేశారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి జనవరి 26వ తేదీ నుంచి ఈ స్కీమ్ అమలు చేస్తామని ప్రకటించారు. రైతు భరోసా స్కీమ్ కింద రైతులకు ఏడాదికి 1 ఎకరానికి 12,000 ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఎకరాకు 15,000 ఇస్తామని ఎన్నికల ముందు చెప్పినప్పటికీ ప్రభుత్వ ఆదాయ వనరులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. వ్యవసాయ యోగ్యం కాని భూములు, మైనింగ్, రియల్ ఎస్టేట్ భూములకు భరోసా ఉండదని, రోడ్లు, గుట్టలు, రియల్ ఎస్టేట్ పరిశ్రమలకు తీసుకున్న భూములకు రైతు భరోసా వర్తించదని తేల్చెప్పారు. దీనిపై రెవెన్యూ అధికారులు గ్రామాల వారీగా సమాచారం సేకరించి గ్రామ సభలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తారన్నారు. మరోవైపు గత ప్రభుత్వం ఎకరాకు 10,000 ఇవ్వగా తాము మరో 2,000 పెంచి 12,000 ఇస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు భూమి లేని రైతులకు కూడా గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. రాష్ట్రంలో భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు కూడా రైతు భరోసా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏటా 12,000 సాయం అందించాలని నిర్ణయించినట్లు చెప్పారు.